హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే ఈ బుక్లోంచి ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. డివైన్ మార్నింగ్. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే జ్వాలాకుల మహర్షి, భూదేవి, అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, మహాశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర మనందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై మూల చైతన్యంతో కనెక్ట్ అయి కాంతి ప్రవాహం అక్కడి నుంచి మొదలై మనందరి మీదకి ప్రవహిస్తున్నట్టు ఊహించుకోండి. మనం పూర్తిగా కాంతి దేహదారులుగా తయారయ్యాము. కాంతిని విస్తరింపజేయడానికి మనం అందరం ఈ భూమి మీదకి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. మనమందరం కూడా దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులు మై డియర్ ఫ్రెండ్స్. కాంతి అంటే శక్తి, జ్ఞానము, స్థితి, మూడిటి యొక్క కలయిక కాంతి. సో మన ఈ సమయంలో శక్తితో కనెక్ట్ అయ్యి, కాంతి అంటే ఈ మూడిటి యొక్క కలయిక అన్నాం కదా, మరి జ్ఞానం కావాలి కదా. సో జ్ఞానానికి సంబంధించిన బుక్స్ మనకి మన గురువు గారు చెప్పిన బుక్స్ అన్ని మనం చదువుకుని జ్ఞానాన్ని పెంచుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ జీవితాన్ని చక్కగా పండగ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరికతో ప్రార్థిస్తూ అందరినీ ఈ క్లాసెస్ నాకు కూడా మై డియర్ ఫ్రెండ్స్, నాకు కలిపేది. నేను చదువుతున్నానే కానీ నేను వింటూ ఉండాలి. ఈ క్లాసు నాకు అవసరం, మనందరికీ అవసరం ఈ సమయంలో. సో ఇది నా ద్వారా చెప్పించబడుతుంది. సో అందరం చక్కగా ఈ లో ఇది మీ జీవితం మీ చేతుల్లో ఈ బుక్ అన్నమాట. లూయిస్ ఎలియే గారు రాసింది. ఆవిడ ఆథర్ వెనకాలే ఉంటుంది దీంట్లో. ఆవిడ ఎన్నో 300 ఇయర్స్ దాకా జీవించారని అర్థమవుతుంది. మనం అందరం కూడా భూమి మీదకి శాంతిని తీసుకురావడానికి, భూమాత యొక్క అసెన్షన్ కి ఉపయోగపడడానికి, దాని మీద వర్కౌట్ చేయడానికి మనందరం వచ్చి ఉన్నాము. దాంతో పాటు భూమి ఎదుగుదలతో పాటు మన యొక్క ఎదుగుదల కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి, సో జ్ఞానాన్ని ఒక భాగంగా దాంట్లో శక్తి, జ్ఞానము, స్థితి సాధన చేస్తే ఆ స్థితి పెరుగుతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో సాధన ముఖ్యం. బుక్ రీడింగ్, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, అలాగే ఆత్మజ్ఞానులతో చర్చించుకోవడం. సో ఈ మూడు అదే జరుగుతుంది. మనం ఇక్కడ అదే చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, నిన్న ఎక్కడైతే ఫినిష్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవడం. మనం ఈ పాయింట్ ఈ బుకే కాకుండా కొన్ని బుక్స్ మనం ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానం, ఆత్మ విశ్లేషణ, ఆత్మ గురించి ఎదుగుదల, మామూలుగా అయితే సమాజంలో అంటే ఈ సొసైటీలో అందరూ మాట్లాడరు వీటి గురించి. ఎక్కువగా ఎవరైతే స్పిరిచువాలిటీ అంటే పూర్తిగా ఇప్పుడు పూజల్లో దాంట్లో బాగా డీప్ గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆత్మ గురించి మాట్లాడరు. బయట భౌతిక జీవితం గురించే ఉంటది వాళ్ళందరికి ఆలోచన. అంటే ఎవరైతే తెలుసుకోవాలి, నిగూఢంగా దాని మీద రీసెర్చ్ చేసి, బుక్స్ చదివి, ప్రాక్టికల్స్ చేసి దాని గురించి తెలుసుకోవడానికి ఉన్నారో వాళ్ళైతే మనం ఈజీగా డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనకి మన పత్రి గారు మనకి ఎంత అద్భుతంగా నేర్పించారంటే, చెప్పడంతోనే ఫస్ట్ వర్డే నువ్వు ఆత్మవి, నువ్వు ఈ శరీరాన్ని కావు అని చెప్పేస్తారు ఆయన ఫస్ట్ తీయంగానే. ఇంకా చచ్చినట్టు అందులో ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లోకి ఎంటర్ అయ్యావో అర్థమైపోవాలి, నువ్వు సోల్వి, నువ్వు ఈ హ్యూమన్ బాడీ కాదు అని. అలాగా ఆలోచన విధానం మారిపోతుంది ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి. సో ఆత్మజ్ఞానులు ఎవరైతే సత్యానికి దగ్గరగా ఉంటున్నారో, సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళతో ఈ జ్ఞానాన్ని మనం చర్చించుకుంటూ ఉండాలి, అంటే డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. అట్లాంటి సమయంలో కొన్ని పుస్తకాలు, ఆత్మాయనం పీటర్ రిచర్డ్ గారిది ఒక బుక్ ఉంది. అది ఆత్మ గురించి ఎక్కువగా, రాముడి గురించి ఎలాగైతే వివరంగా చెప్తుందో రామాయణం,
ఆత్మ గురించి వివరంగా చెప్తుంది. ఆత్మాయనం చాలా అద్భుతమైన బుక్ మై డియర్ ఫ్రెండ్స్. బుక్ అంటే ఏదో వ్యక్తులు రాసినవి అనుకుంటున్నారు, అవన్నీ ఛానలింగ్ మెసేజెస్. అవి చాలా హై డైమెన్షన్స్. ఇవన్నీ కూడా వేరే సోల్స్ వచ్చి ఒక బాడీలోకి ఎంటర్ అయ్యి ఛానలింగ్ మెసేజెస్ ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని మనం మనకి బుక్స్ గా మనకి పత్రిక గారు మనకి రికమెండ్ చేశారనమాట. సో అటువంటి బుక్స్ మన ఆత్మ ఎదుగుదలకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో ఆత్మాయనం పీటర్ రిచల్ గారు రాసిన బుక్ లో కూడా తల్లిదండ్రుల్ని నువ్వు ఎంచుకుని వస్తావు ఈ భూమి మీదకి వచ్చే ముందు. ఎలాగైతే ఒక సినిమా చిరంజీవి ఉన్నాడు, సినిమా యాక్షన్ లో యాక్ట్ చేస్తాడు. డైరెక్టర్ చెప్పినట్టు వినాలి. ఎంత చిరంజీవి అయినా సరే, ఎంత పెద్ద నటుడైనా సరే, ఎన్టీ రామారావు అయినా సరే. ఎన్టీ రామారావు వాళ్ళ కాలంలో చాలా హైయెస్ట్ పెయిడ్ అండ్ ప్రొఫైల్ ఉన్న యాక్టర్ అతను. అతను చెప్పినట్టు డైరెక్టర్ వినడు, డైరెక్టర్ చెప్పినట్టు యాక్టర్ వినాలి. సో ఇక్కడ కూడా మనం ఈ భూమి మీద నటించడానికి వచ్చినప్పుడు ఎంత అనుభవం ఉన్నా, అనుభూతి ఉన్నా కూడా మనకి ఒక హయ్యర్ సెల్ఫ్, ఆ డైరెక్టర్ చెప్పినయే మనం ఇక్కడ డైలాగులు మాట్లాడాల్సిందే. డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగా నటించవలసిందే. ఆల్ ద స్టేజ్ ఇస్ ఏ ఆల్ ద వరల్డ్ ఇస్ ఏ స్టేజ్. వి మియర్ డు అవర్ యాక్షన్స్, వి ఫ్రట్ అండ్ ఫ్యూమ్ అంటాడు షేక్స్పియర్. ఈ స్టేజ్ మీదకి నీ పాత్రని ధరించడానికి వచ్చావు. నీ పాత్రని చక్కగా ధరించు, యాక్షన్ చేయి, నీ క్యారెక్టర్ అయిపోగానే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నట్టు సేమ్ అదే చెప్తాడు ఇక్కడ. అదే పుట్టుటయ్యు నిజము, పోవుటయ్యు నిజము, నటనడి నీ పని నాటకము అన్నమయ్య చెప్పేశాడు. ఈ నాటకంలో మళ్ళా నాటకం నటిస్తున్నాం అంటే ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకున్న మాయ కప్పేస్తుంది. మాయ కప్పినా కూడా మనం దాన్ని చీల్చుకుని దాన్ని పత్రి సార్ మనకి శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ అలవాటు చేసి దాని ద్వారా ఎరుక స్థితిని మనలోకి పెంచుకోమని సార్ మనకి, మన గురువు గారు మనకి చెప్తూ ఉంటారు. మిత్రులారా, ఆ ఎరుక స్థితిని మనం ఎంత అద్భుతంగా పెంచుకుని ప్రాక్టీస్ పెడతామో అప్పుడు మనకి ఈ లైఫ్ అనేది చాలా ఈజీగా, అంటే ఆడుకుంటూ పాడుకుంటూ యాక్చువల్గా ఎంజాయ్ చేయడానికే వస్తాం ఎర్త్ మీదకి. వచ్చి దాన్ని డిఫికల్ట్ గా చేసేసుకునేది మనమే. మన చేతులారా మన జీవితాన్ని కష్టంగా చేసేసుకుంటున్నాం. దాన్ని అర్థం చేసుకుంటే ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్. లైఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్ అన్నమాట. తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవడం ఆ బుక్ లో ఉంటుంది. ఇంకా ఆవరి వైపు జీవనం, అలాగా రకరకాల బుక్స్ ఉన్నాయి. ఆత్మకు సంబంధించిన, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్. వాటిని అన్నిటిని కూడా మనం అధ్యయనం చేసి ఆ బుక్స్ అన్నిట్లో కూడా ఒకటే పాయింట్ ఏంటి? తల్లిదండ్రులని ఎంపిక చేసుకోవాలి. మనం పిల్లల్ని మట్టుకు ఎంపిక చేసుకోలేము, కానీ మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎంపిక, అంటే ఫలానా వ్యక్తి నాకు కర్మ ఇంత ఉంది, నువ్వు నాకు తల్లిగా రా, నువ్వు నాకు తండ్రిగా పిల్లల్ని ఎంచుకుని వస్తారు. మనం వచ్చినప్పుడు చుట్టుపక్కల నాన్నమ్మ, అమ్మమ్మ, తాతగారు, పిన్నులు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మావయ్యలు, చిన్నాన్నలు వీళ్ళందరినీ ఎంచుకుని వస్తాం అన్నమాట. ఈ చూడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇంట్లో మనకే సెట్ అవ్వవు. సెట్ అవ్వవు అంటే పెట్టుకొచ్చాము. వాళ్ళ ద్వారా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అందుకుని వాళ్ళు అలాగా మనకి కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అవ్వకపోయినా తప్పదు. ఇంట్లో వాళ్ళు కదా! సొంత పెద్దమ్మే అయ్యుంటది. అస్సల సరిగ్గా ఉండదు. నోరు తెరిచిందంటే ఫుల్లు నెగెటివ్సే మాట్లాడతారు వాళ్ళు. అలాంటోళ్ళు కూడా ఉంటారు మనకి జీవితాల్లో. వాళ్ళని ఎలా చేయాలంటే మనం నీట్‌గా అలాగా ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా నిలబడటమే. వాళ్ళు ఏది చెప్పినా రిసీవ్ చేసుకోవద్దు. బుద్ధుడు మనకు ఆ జ్ఞానాన్నే ఇచ్చాడు కదా! సో, అలాగా ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉండాలో అన్నీ మనకి ధ్యానం ద్వారా చాలా అద్భుతంగా నేర్పబడ్డాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ లూయిస్ ఎల్‌జే గారు కూడా ఈ విషయంలో ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవడము. మన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకుంటాం. ఈ జీవితంలో మనము నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు మన తల్లిదండ్రులలోని బలహీనతతో సరిగ్గా తులతూగుతాయి. అంటే కరెక్ట్‌గా ఇప్పుడు మన ఈ సోల్ ఉంది. సంగీతం నేర్చుకోవాలి నేను ఈ జన్మలో. మరి సంగీతానికి సంబంధించిన తల్లిదండ్రులుగా చూసుకొని వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పిల్లలకి అది నేర్పిస్తారు. అలాగా వాళ్ళకి పిల్లలుగా పుడితే నా కర్మకి కనెక్ట్ అయ్యి నా ఇంట్రెస్ట్‌లకి నేనేదైతే నేర్చుకోవాలనుకుంటున్నానో ఆ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసే తల్లిదండ్రుల్ని చూసుకొని మనం భూమి మీదకొస్తామనమాట. ఇప్పుడు ఒక తల్లి అసలు ఆడ, మగ జన్మ అనేది పైన క్లియర్ అవుతది. నీకు ఏ జన్మొచ్చిందో నీకే చెప్తారు. అప్పుడు నీ భర్తని, నీ పిల్లల్ని కాదు, భర్తని,
అత్తగారు, మామగారు మొత్తం అంతా ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరిని కూడా ఎంచుకుని భార్యని, ఇటు ఇటు పెద్ద చిన్నల్ని, ఇటు పెద్ద చిన్నల్ని అందరిని ఆఖరికి మీకు తెలుసో లేదో న్యూ ఎనర్జీలో చెప్తారు 'టోబియాసు' ఇంటి పక్కింటోళ్ళని కూడా ఎంచుకొనొస్తాం. వీళ్ళుండాలి. ఆ ఇంటి పక్కన అంటే వాళ్ళతో కర్మ సంబంధం ఉంటది. ఆళ్ళు మాట్లాడకపోవచ్చు, ఏమి చేయకపోవచ్చు. కానీ వాళ్ళే నీ పక్కన ఉంటారు. అన్నీ ఏ బిల్డింగ్‌లో ఉండాలి, ఎక్కడుండాలి, ప్రతీదీ కూడా ప్రతీదీ కూడా ఎంచుకొనొచ్చాం. ప్రతీది కూడా ప్లాన్డ్ అన్నమాట పైన. ప్లాన్ చేసేసి ఒక డైరెక్టర్ ఒక సినిమాని ఎలాగా ప్లాన్ చేస్తారో, అంతే విధంగా కరెక్ట్‌గా ప్లాన్ చేసేస్తుంది. ఏ రోజు ఎలాగా ఏంటి అని. చిన్న చిన్నయి కొన్ని మనకి సొంత డెసిషన్స్ తీసుకునేయి ఉంటాయి. చిన్న చిన్నయి అంటే ఏంటి ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కెళ్ళాలి. ఆ రోజున ట్రైన్ ఎక్కుతాం. అది కూడా అన్నీ ప్లాన్డే. కానీ అది ఆటోలో ఎళ్ళాలా, బస్సులో ఎళ్ళాలా అనేది మనిష్టం. అది మనం ఎలా అయినా దాన్ని మార్చుకోవచ్చు. ఆ ప్లాన్ పెద్ద మార్పులుండవు. ఈ మెయిన్ ప్లాన్‌లో ఆ ఊరికెళతావు. పలానా రోజు ఇక్కడ ఎలాగైతే సినిమాలో సేమ్ ఇంక నేనేం చెప్పక్కర్లేదు మీకు. సినిమా అందరికీ తెలిసిందే. డైరెక్టర్ ఏం చెప్తాడు, షూటింగ్స్ ఎలా జరుగుతాయి, తెర పైన భాగవతం 2:30 గంటలది, తెర వెనక భాగవతం ఎంతమంది కలిపితే ఆ సినిమా వస్తది? సేమ్ ఇక్కడ అంతే. మనం ఇక్కడికొచ్చి నటిస్తున్నామంటే దీని వెనకాతల చాలా పెద్ద భాగవతమే ఉంది. దాని గురించి అదే సోల్ నాలెడ్జ్. ఆ సోల్ నాలెడ్జ్‌ని మనం అర్థం చేసుకుంటే, ఈ తెరపైన భాగవతం ఈజీగా అర్థమవుతది. చాలా ఈజీగా ముందుకు వెళ్తాం. ఈ జీవితపు అనంతత్వంలో మనము నిరంతరము ప్రయాణం సాగించే బాటసారులం. మన ఆధ్యాత్మిక ఉన్నతికై కొన్ని ప్రత్యేక జీవిత పాఠాలు నేర్చుకోవడానికే ఈ భూతలానికి మనమంతా బయలుదేరి వచ్చాము. మన లింగాన్ని, మన రంగుని, మన దేశాన్ని, మరి మనం నేర్చుకోబోయే జీవిత పాఠాలకు అనువైన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకొని జన్మ తీసుకుంటాము. అర్థమైందా ఫ్రెండ్స్? సో, మన పేరెంట్స్‌ని, మన సిట్యుయేషన్స్‌ని, మన హౌస్‌లో అంటే ఇల్లెక్కడుండాలి, ప్రతీదీ అసల అది అర్థమైనియనుకోండి. ఛ! బాబోయ్! ఇంతుందా దీని వెనకాల అనిపిస్తది తెలియనప్పుడు. తెలిసాక ఇదంతా నా ఎంపికే అన్నాక దేన్ని మనం తప్పు పట్టం. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఈజీ అయిపోతది జడ్జ్‌మెంట్ చేయకుండా. సో, ఈ విషయాలైతే మనకి బాగా అర్థం అవ్వాలి. ఏంటి తల్లిదండ్రులు మనమే ఎంచుకొచ్చాము. మన ఇంటిని, ఇల్లేంటి, వాతావరణం ఏంటి, డైలాగ్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి. ఫ్రెండ్స్ అయితే న్యూ ఎనర్జీలో చెప్తాడు. ప్రతి జన్మలోనూ ఫ్రెండ్స్ గానే వస్తారు. ఇంక వేరే క్యారెక్టర్స్‌గా రారు. అంటే మీరు అడగొచ్చు. మిగతా క్యారెక్టర్‌లన్నీ మారుతూ ఉంటారు. కొడుకేమో అన్నయ్య కింద, లేపోతే ఏమో త అన్నయ్య ఏమో తమ్ముడి కింద. ఇప్పుడు చూడండి సినిమాలో క్యారెక్టర్స్ 'నిర్మలమ్మ' వస్తది 'చిరంజీవి' సినిమాలో ముసలావిడ. అస్తమానం ఆవిడేనా అంటే ఆవిడుంటే సినిమా హిట్ అవుద్దట. అందుకని ఆ క్యారెక్టర్‌ని వదలకుండా పెట్టేవారు 'చిరంజీవి' సినిమాలో. సో, అలాగా కొన్ని నమ్మకాలు రకరకాలు డైరెక్టర్ అయ్యుంటే మనకే అర్థమయ్యేది. సినిమా ఎలా తీస్తాము? ఏం తీస్తాము? ఇక్కడ భూమి మీద కూడా ఈ సినిమాకి మనమే డైరెక్టర్‌లయ్యే స్థితికి చేరుకుంటున్నాం ఇప్పుడు. ఆల్రెడీ మన హైయర్ సెల్ఫే డైరెక్టర్ అన్నట్టు. ఆ డైరెక్టర్ చేతిలో అన్నీ నేర్చుకుని, తెలుసుకొని వచ్చి ఇక్కడ నటిస్తున్నాం. ఎందుకు? అనుభవమే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్‌ని తెలుసుకోవాలి. అనుభూతి పరంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి. ఇప్పుడు ఏసీ ఉంది, రిమోట్ ఉంది. ఏసీ లేని వాళ్ళ ఇంట్లో దీని యొక్క యూజ్ యూజింగ్ తెలీదు. ఇదేమో ఆఫ్ బటన్, ఇది ఆన్ బటన్, ఇది హై, లో ఈ బటన్స్ అన్నీ ఎలా తెలుస్తాయి? నువ్వు యూజ్ చేసుకుంటుంటే దీని గురించి నాలెడ్జ్ నీకు తెలుస్తది. అట్లాగే ఈ ఎర్త్ మీదకి నువ్వు జన్మ తీసుకొని ఏదైతే యూజ్ చేస్తావో దాని నాలెడ్జ్ తెలుసుకుంటాం. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళా నెక్స్ట్ జన్మకెళ్తూ ఉంటాం. అలాగా నాలెడ్జ్ తీసుకుని అదే ఏసీ యూజ్ చేయలేదు రిమోట్ గురించి తెలీదసల. ఆ రిమోట్ గురించి దాని యూసేజ్ గురించి అస్సలు తెలీదు. ఇదంతా మన ఎంపికే. మనం దాని గురించి తెలుసుకోవాలంటే ఆ సిట్యుయేషన్‌లోకొస్తాం. లేదు నేను పేదరికాన్ని అనుభవించాలి. దాంట్లో ఏం తెలుసుకోవాలి నేను? అక్కడ ఏం తెలుస్తది? దేని గురించి తెలుసుకోవాలంటే అడుక్కునే బెగ్గర్ లైఫ్ కూడా అది వన్ ఆఫ్ ద ఎంపికే. అది కూడా మీ చూసింగ్ అన్నమాట దాంట్లో. ఏది కావాలంటే ఏది బాగా చూడండి ఒక క్వెషన్ రాస్తే 10 మార్క్స్ ఎక్స్‌ట్రా వేసేస్తారు. అది ఔట్ ఆఫ్ సిలబస్ అంటాడు.
అది రాసి అది జస్ట్ అటెంప్ట్ చేయండి చాలు, మీకు 10 మార్క్స్ పడిపోతాయి. అలాగా ఎర్త్ మీద క్రిపుల్స్ అంటే కాళ్ళు లేని వాళ్ళు, చేతులు కళ్ళు లేని వాళ్ళు, ఇలాగా అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే 2-3 క్లాసెస్‌ని ఇక్కడ చదవడానికి వాళ్ళు అయన్నీ తెచ్చుకుంటారు వాళ్ళతో. ఆళ్ళు ఆ జన్మ కావాలని కోరుకొనొస్తారు. ఒక 2-3 క్లాసెస్ దాటి ఎళ్ళిపోతారు ఈజీగా. అంటే 2-3 జన్మలు తీసుకోక్కర్లేదు. ఎక్కువ జన్మలు. తక్కువ జన్మల్లోనే కష్టాన్ని అంత కఠోరంగా హార్డ్ ఉంటదనమాట ఎగ్జామ్ అవి. సో, మనం ఏం జాలి పడక్కర్లా. అది వాళ్ళ ఎంపిక. మన ఎంపిక మనం ఇప్పుడు మనం ఏ లైఫ్‌ని లీడ్ చేస్తున్నామో, మన లైఫ్‌లో మనకే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఎందుకు లేవంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే అది ఎగ్జామ్ రాయడానికి వీలవుతుంది. క్వెషన్ అనేది ఒకటుంటేనే నువ్వు ఆన్సర్ రాస్తావు. ఎగ్జామ్ హాల్‌లో ఉత్తినే ఎళ్ళవు. చదువుకొని ఏ సిలబస్సో, ఏ క్వెషన్స్ ఎగ్జామ్స్‌కొస్తాయి, ఏ సబ్జెక్ట్ ఇవాళ అన్నీ తెలుసుకొని ఎగ్జామ్ హాల్‌లో కూర్చుంటావు. అక్కడికి వెళ్లి నాకేం రాదు అంటే కుదరదు. ఇక్కడ అలాగే మనం నాకేం తెలీదండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఒద్దండి. నాకు ఆ ప్రాబ్లమ్స్ ఒద్దండి. నాకు బీపీ ఒద్దండి. నాకు షుగర్ ఒద్దండి. నువ్వు ఏదన్నా పెట్టుకో. నాకిలాంటి భర్త ఒద్దండి. అమ్మో! నాకిలాంటి భార్య అసలు ఒద్దే ఒద్దండి అసల. నాకు అనుకూలవతిగా లేదండి. ఎందుకుండదు? ఇక్కడుండదు, ఎగ్జామ్ హాల్ ఇది. ఇక్కడికొచ్చాక ఆ క్వెషన్ నాకు రాదు అంటే కుదరదు. ముందు చెప్పేసాడు నీకు ఈ క్వెషన్ పేపర్ అయితే ఈ ఆన్సర్స్ ఒస్తాయి. నువ్వు చదువుకో అని ముందే జెప్పారు. చదివాం మనం అవన్నీ చదువుకొని ఇక్కడికొచ్చి మర్చిపోయాం. నాకు ఈ భర్తొద్దు, ఈ భార్యొద్దు అని ఇక్కడ కొట్టేసుకుంటున్నాం. ఈ అత్తగారొద్దు. అందరూ బావుంటారు. ఆహ్, ఎక్కడ ప్రాబ్లమ్ ఒస్తది. అన్ని రిలేషన్‌షిప్స్ శుభ్రంగా ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు. అది అలాంటి లైఫ్ కూడా ఉంటది. పక్కింటోళ్ళు సరిగ్గా ఉండరు. పక్కింటోళ్ళొచ్చి నిన్ను అస్తమానం డిస్టర్బ్ చేసేవాళ్ళుగా ఉంటది. ఎవర్రా బాబు! అంతా బావుంది. ఈళ్ళెవరండి నా నా ప్రాణానికి. సినిమాల్లో చూడు అన్ని చూపిస్తారు. అలాగే సినిమా నథింగ్ బట్ మన థాట్సే సినిమాగా తీస్తాడు. ఈ యూనివర్సల్ థాట్ అందరు సమాజంలో స్టోరీ ఏంటో, ఈ స్టోరీని బట్టే సినిమాలు తీస్తాడు. సినిమాలు చూస్తే అర్థమవుద్ది. ఓహ్! ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ అదే ధ్యానం చేసామనుకోండి, సినిమా చూసి ఏం నేర్చుకోక్కర్ల. మన లోపల నుంచే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎలాగ దీన్ని టాకిల్ చేయాలి? ఎలా దీన్ని ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాయాలి నువ్వు. నువ్వు క్వెషన్ పేపర్ మడత పెట్టుకొని జేబులో పెట్టేసుకొని, పక్కనోడు క్వెషన్ పేపర్ చూస్తే ఏం లాభం? పక్కనోడు క్వెషన్ పేపర్‌లో చాలా నీకు తెలిసిన క్వెషన్స్ ఉంటాయి. ఏదో అంటాం చూడు, అబ్బా! ఆ భార్యాభర్తలు అసలు కొట్టుకొని ఎంత అద్భుతంగా జీవిస్తున్నారు. మనం ఎందుకు కొట్టేసుకుంటున్నాం? నీకు తెలీదు ఆళ్ళెక్కడ కొట్టుకుంటున్నారో. బయట కనిపించరు కదా! వాళ్ళెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకే తెలుసు. నువ్వెళ్లి ఆళ్ళింట్లో ఉంటే అప్పుడు తెలుస్తది నీకు. అలా పక్కనోడి క్వెషన్ పేపర్ చూసి అబ్బా! భలే క్వెషన్ వచ్చింది. అది నాకొచ్చుంటే ఈ పాటికి ఎంత అద్భుతంగా ఎగ్జామ్ రాద్దునో అనుకో. ముందు నీ జేబులో నువ్వు మడత పెట్టుకొని లోపల పెట్టుకున్న క్వెషన్ పేపర్ బయటికి తీ. దాంట్లో క్వెషన్స్ చదువు. వచ్చిందో రాదో ముందు అయి రాస్తే గాని నీకు మార్కులు పడతాయి గానీ, పక్కనోడి క్వెషన్ పేపర్ చూసి ఆ క్వెషన్‌కి నువ్వు ఆన్సర్ రాస్తే నీకు మార్కులు పడవు. అర్థమైంది కదా ఫ్రెండ్స్! అంత ఈజీగా మనం అంటే అర్థం చేసుకున్న రోజున ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్‌ని ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఫేస్ చేసినప్పుడు ఎక్కువ బాధపడం, ఎక్కువ కష్టపడం, దుఃఖం ఉండదు మనకి. ఓకే. ఇది నేను ఎంచుకున్నది. దీన్ని ఎలా నేను క్లారిఫై తెచ్చుకోవాలి. దాన్ని ఎక్కువ ఆలోచించుకుని ఎనర్జీ దానికి పెట్టి దాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాం అన్నమాట. అందుకనే ఇలాంటియన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈ భూతలానికి మనము రావడము ఒక స్కూలుకు వెళ్ళడం లాంటిది. మీరొక బ్యూటీషియన్ కావాలనుకుంటే, ఒక బ్యూటీ స్కూల్‌కు వెళ్తారు. ఒక మెకానిక్ కాదలిచితే, ఒక మెకానిక్ స్కూల్‌కి వెళ్తారు. అవునా ఫ్రెండ్స్? అలాగే ఈ జీవిత కాలంలో మీరు నేర్చుకోబోయే పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే సరియైన జంటనే మీరు తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకుంటారు. చూసారా? మనకి సిట్యుయేషన్ క్రియేట్ ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉందనుకోండి, మ్యాథ్స్ నేర్పిస్తది. ఇంగ్లీష్ టీచర్ ఉందనుకోండి, ఇంగ్లీష్ నేర్పిస్తది. సైన్స్ ఉంటే సైన్స్ నేర్పిస్తారు. సైన్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్. మ్యాథ్స్ అలా ఉండదు. సో, ఏ టీచర్ దగ్గరికెళితే ఆ సబ్జెక్ట్ మనం బావుంటదో, ఆ టీచర్ దగ్గరికెళ్ళి ఎలా నేర్చుకుంటామో, ఈ భూమి మీద కూడా ఈ భూమి అనే స్కూల్‌లో పాఠాలు నేర్చుకునే ఈ తల్లిదండ్రులు ఎవరైతే మనకి ఏది నేర్చుకోవాలని మనకక్కడ ఎంపికుంటది పైన. ఏ సబ్జెక్టు, ఎక్కడ ఏం కావాలో, ఏం నేర్చుకుంటాం. దానికి తగ్గ జంటని ఎంచుకొని మనం ఇక్కడ దిగుతాం అన్నమాట. మనము పెరిగి పెద్దయ్యాక వారి వైపు మన చేతి వ్రేళ్ళను చూపిస్తూ, మన జీవన పరిస్థితులకు, సమస్యలకు కారణం వారని,
అంతా మీ వల్లే అని వారిని నిందించే తత్వము మనలో ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా అంతే కదా! వాళ్ళు ఏమీ తెలియని వయసులో మనకి వాళ్ళు చెప్పి గైడెన్స్ ఇస్తూ ఉంటే, మన జీవితం ముందుకు వెళుతున్నాం అని మనం అనుకున్నాం. అనుకుని వాళ్ళనే నిందిస్తూ ఉంటాం. వాళ్ళకి చెప్తూ ఉంటాం. మీ వల్లనే ఇలా ఇది నేను చదువుతానంటే మీరు ఒప్పుకోలేదు. మీరు అది చదవమన్నారు. అందుకు నేను అది చదివాను. మా మా పిల్లలున్నారు. ఆడేమో ఇంజినీరింగ్ అయిపోయింది. వాడికి జర్మనీ ఎళ్లి బీటెక్ అయిపోయాక ఎంఎస్ ఏమో జర్మనీ ఎళ్లి చేస్తానంటాడు. మేమేమో జర్మనీలో ఉద్యోగాలు దొరకవని అమెరికా ఎళ్ళమని మేము కూర్చున్నాము. ఆఖరికి మన ఆ వయసులో మనకు తెలిసిందెంత? ఆ తెలిసిన దాన్ని బట్టి చెప్తాం కదా పిల్లలకి. ఆడిప్పటికి ఇప్పుడు పెళ్లయిపోయింది. ఇప్పటికి కూడా ఏం చెప్తాడంటే, "నువ్వు నువ్వేమో నన్ను తీసుకెళ్ళి అమెరికాలో పెట్టావు." హ్మ్. మేడం ఒక్క నిమిషం అవుతదా? 1 మినిట్. అవ్వదు. నా ఫోన్‌లో క్లాస్ జరుగుతుంది. ఎక్కడవుద్ది ఆటో? ఏం మాట్లాడతారు? ఓకే మేడం. అది కట్ చేసుకోండి. మా మదరు వెళ్తూ, వెళ్తూ వచ్చి ఆవిడ ఓకే ఫ్రెండ్స్. ఈ భూతలానికి మనం ఎలాగ ఎంపిక చేసుకొనొస్తాం అని చెప్పాను కదా! స్కూల్‌నయితే మనం ఎలాగైతే కోరుకుని, ఏ స్కూల్‌కెళ్తే, ఏ సబ్జెక్ట్ చదివితే మనకి ఎట్లాంటి ఉద్యోగం వస్తే, మన ఫ్యూచర్ ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చని ఎలా ప్లానింగ్ ఉంటదో, సేమ్ సోల్‌కి కూడా అదే ప్లానింగ్ ఉంటది. అందుకనే ఎర్త్ మీదకి అదే ప్లానింగ్ మీద వస్తూ ఉంటదనమాట. మనము పెరిగి పెద్దయ్యాక వారి వైపు మన చేతులు చూపిస్తూ ఉంటాం. మీ వల్లనే ఇలాగ జరిగిందని. అది తప్పు అంటాడిక్కడ. సో, వారిని నిందించే తత్వం మనలో ఉంటుంది. కానీ, వారిని మీ తల్లిదండ్రులుగా ఎంపిక చేసుకున్నది మీరే. సో, వాళ్ళని దేవుడు ఇలాంటి తల్లిదండ్రులని ఇచ్చాడేంటి అని అనుకోక్కర్లా. ఎటువంటి తల్లిదండ్రులైనా అంటే అందరికీ ఆ సిట్యుయేషన్ రాదు. కొంతమందికొస్తది. నేను చెప్పాను కదా! ఇంతకుముందు సొంత తల్లే చాలా పిల్లల్ని దాన్నేమంటారు బాగా ఏడిపించి, బాగా క్రూరత్వంగా అంటే ఒక అత్తగారు ఎలా చేస్తదో, ఒక బయట వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, అలా తన సొంత పిల్లల దగ్గర తను అంటే తన డిప్రెషన్‌లో ఉండడం, తను వేరే స్టేజ్‌లో ఉంది. ఉన్నప్పుడు ఆ పిల్లలతో ప్రవర్తన చాలా కటువుగా ఉండేది. కఠోరంగా ఉంటే నాకే ఆశ్చర్యమయ్యేది. ఏంటి సొంత తల్లేనా? మీ అమ్మేనా అలాగా? ఏంటి మిరియాలు నూరేసి కళ్ళల్లో పెట్టిందంట ఒక పాపకి. ఇప్పుడు ఆవిడ పెద్దయిపోయింది. ఆళ్ళ కూతురు బీటెక్ ఇది జరిగి అప్పుడే చానా పెళ్లి కూడా అయిపోయి ఉంటది. ఆమె ఇప్పటికి మన పిరమిడ్ మాస్టరే. ఇప్పటికి కూడా ఆళ్ళ మ ఆళ్ళ మదరు ఆవిడకి ఆ కళ్ళల్లో మిరియాలు నూరి పెట్టిందని క్షమించడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రుల్ని క్షమించండి అని అంటాం మనం ధ్యానంలో. అందరిని క్షమిస్తేనే నిన్ను నువ్వు ప్రేమించుకునే స్థితికి ఎదుగుతావు మై డియర్ ఫ్రెండ్స్. అది ఇందులో కూడా ఆల్రెడీ నేను ఆ క్లాస్ చెప్పేసాను. సో, ముందు మనల్లో క్లియర్ ఉండాలి పేపర్. అప్పుడే మనల్ని మనం ఇష్టపడతాం. మనల్ని మనం ఇష్టపడాలి అంటే మనలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఒప్పుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ రావాలి ఒకటి తర్వాత ఒకటి. సో, ఇక్కడ మనం వచ్చేసేది వాళ్ళు మన తల్లిదండ్రులుగా ఎంచుకొచ్చింది మనమే కదా! నీకు ఏ క్వెషన్ పేపర్ కావాలో అని టీచర్స్ అడిగితే, నాకు పలానా క్వెషన్ పేపర్ ఏది ఈజీగా ఉంటదో చూసుకొని ఆ పేపర్ తీసుకున్నాం మనమే పైన. తీసేసుకొని ఇక్కడికొచ్చి నాకు ఈ క్వెషన్ పేపర్ వద్దు. నువ్వు ఇలాంటి క్వెషన్ పేపర్ ఇచ్చావేంటి? నాకేమీ రాదు అని నువ్వు ఎలా అనగలవు? అనలేవు. నీదే దాంట్లో లోపం ఉంటది. అదెప్పుడైతే అర్థమైందో మనం కామ్ అయిపోతాం. నోరు మూసేసి మన లోపలికి మనం వెళ్లి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఓహో! నేను తెచ్చుకున్నానా? అయితే దీంట్లో ఏదో ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇష్టపడితేనే కదా తెచ్చుకుంటాం. మనకి అన్నీ అనుకూలంగా ఉంటేనే కదా అది కావాలని ఇప్పుడు ఏదైనా వస్తువు నువ్వు తెచ్చుకున్నావు ఇంట్లో అంటే నీకు నచ్చింది, నీకు ఇష్టపడింది నువ్వు తెచ్చుకుంటావు. ఇది కూడా అంతే. ఈ లైఫ్ కూడా మనం ఇష్టపడే తెచ్చుకున్నాము. ఇతరులు చెప్పింది వినడము వలన అంటే ఎవరన్నా చెప్పినయి వింటే మన జీవితాలు ఎలా ఉంటాయి? మనకన్నా వయసులో పెద్దవారైన మన అక్కలు, మన అన్నలు, మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యక్ష దైవాలై ఉంటారు. మీరు అమాయకంగా వారు చెప్పినవన్నీ నిజమని నమ్మేసి ఉంటారు. వారు ఆనందంగా లేనప్పుడు
దానికి కారణమని మనల్ని కొట్టడము, లేక మాటలతో నిందించడము చేసి ఉంటారు. బహుశా ఇలాంటి వాటిని మీరు వారి నుండి విని ఉంటారు. ఆ! ఉండు. అంతా నీ పైనే చెప్పేస్తాను. అది మీరు తప్పు చేశారన్న భావాన్ని మీలోకి ప్రవేశపెట్టడం. ఏయ్! నువ్వు చిన్నదానివి. అది నీ వల్ల కాదు. మీరు అనర్హులని భావాన్ని మీలో సృష్టించడం. మాతో ఆడుకోనంత హ్మ్. సీను నీకు లేదులే. ఇంకా అలాంటివి ఎన్నో. అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడే సిట్యుయేషన్స్ మన అక్కయ్యలు, అన్నయ్యలు, చుట్టుపక్కలున్న ఫ్రెండ్స్ వీళ్ళ వలన మనకి ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఎదుర్కొంటూ ఉంటాం చిన్నప్పుడు. పాఠశాలలోని టీచర్ల ప్రభావం కూడా మనపై చాలా ఉంటుంది. 5వ తరగతిలో ఉన్నప్పుడు ఒక టీచర్ నేను చాలా పొడవని, అందుకు నేను డాన్సర్ కాలేనని చెప్పింది. అది నిజమని నమ్మి డాన్సర్ కావాలని నా తీవ్ర కాంక్షను ప్రక్కన పెట్టేశాను. తర్వాత తెలుసుకున్నాక సమయం మించిపోయింది. అప్పుడు ఆ సమయం దాటేసింది. చిన్నప్పుడు చక్కగా డాన్స్ నేర్చుకుందాం అనుకుంది. కానీ టీచర్ ఏమంది, "అమ్మ నువ్వు చాలా పొడవుగా ఉన్నావు. డాన్స్‌కి పనికిరావు." ఏదో ఆవిడకున్న నాలెడ్జ్‌లో ఆవిడ చెప్పింది. అది కరెక్ట్ కాదు గదా! కానీ అమాయకత్వం వల్ల ఏమవుతుంది అంటే సిట్యుయేషన్ లేదు. ఈవిడ చిన్న పిల్ల. పెద్దావిడ టీచరు. టీచర్ చెప్పింది నమ్ముతుంది. సో, ప్రతీదీ నమ్మొచ్చా? నమ్మకూడదా? అనేది ధ్యానం ఎప్పుడైతే చేస్తామో నీ ఇన్నర్ చెప్పుద్ది. దాన్ని నమ్మాలి. బయటోళ్ళని చెప్పినయన్నీ నమ్మాలా? వద్దా? అనేది బయట నుంచి వచ్చే వాటిని నమ్మొద్దు. విని ఉంచండి అంతవరకే. దాన్ని నమ్మేసేసి బాగా ఆచరించేసేయమని చెప్పట్లేదు. ఇక్కడ కూడా లూయిస్ ఎలియా గారు ఆ మాటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏది ఇదే కరెక్ట్. ఇదే నమ్మాలి అనేది ఏమీ లేదు లైఫ్‌లో. ముందు నువ్వు ఆచరణలో పెట్టు. అది కరెక్ట్ 100% అన్నప్పుడు అది నమ్మకంగా తయారు చేసుకో. నీ లోపలే నువ్వు. అంతేగాని ఎవరిని తప్పు పట్టొద్దు అంటారిక్కడ. నిర్ణీత కాలంలో మీకు తెలిసిన విషయాన్ని విశ్లేషించడానికే ఈ పరీక్షలు, తరగతులు ఉన్నాయని మీరు గ్రహించారా? మీ అర్హతను నిర్ధారించడానికి మీ తల్లిదండ్రులు మీ మార్కుల్ని, క్వాలిఫికేషన్‌ని పట్టించుకుంటున్నారా? మన యొక్క నిజమైన అర్హతని అవి నిర్ణయించలేవు. ఇంకా మన చిన్ననాటి మిత్రులు వారి జీవితాల్లోని దురదృష్టాల్ని మనతో పంచుకుని ఉంటారు. ఇతర పిల్లలు మనల్ని మారు పేర్లతో పిలిచి గేలి చేసి ఉంటారు. కొన్నిసార్లు అవి మనం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గాయాల్ని చేస్తాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను లునాటిక్ అని మారు పేరుతో పిలిచేవారు. ఎందుకంటే నా పేరు చివర లుని అని ఉండేది కాబట్టి. లునాటిక్ అంటే తెక్కది అని అర్థమై ఉంటది. చాలా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివి చిన్నప్పుడు మనకి స్కూళ్ళల్లో గాని, ఫ్రెండ్స్ మధ్యలో గాని ఒక పేరు పెడతారనమాట. అది ఇప్పుడు ఫీలింగ్ షేమ్ అయిపోతాం. ఇప్పుడు ఇంత వయసయ్యాక నన్నిలా అప్పట్లో అలా అనేవారు. కొంతమంది దాన్ని ఈజీ టేకింగ్ కూడా ఉంటది. టేక్ ఇట్ ఈజీలో ఉంటారు. నేను చూడండి నేను లావుగా ఉంటాను. చిన్నప్పుడు నేను చెన్నైలో పుట్టి పెరిగాను. అక్కడ లావుని గుండు అంటారనమాట. నా పేరే మా మా ఫాదర్ పేరు పద్మలోచనరావు. ఆ రావ్ అనే వచ్చింది కదా! మనకి తెలుగు వాళ్ళకి చాలా మందికి రావు ఉంటాయి చివర్లో. అరవిందరావు, శ్యామలరావు, రావులు ఉండేవరకి మా నాన్నగారి పేరు అలా ఉంటే, వాళ్ళేం జేశారు నా పేరుని మామూలుగా నా పేరు హిమబిందు మీ అందరికి తెలిసిందే. కానీ స్కూల్‌లో నా పేరు ఎంత ముద్దుగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారంటే గుండ్రావ్ అని పిలిచేవారు. గుండుగా ఉన్నాను కదా! గుండ్రావ్. కానీ నేనది ఎప్పుడు సీరియస్‌గా నన్నిలా అసహ్యంగా పిలుస్తున్నారని ఎప్పుడు లేదు. మొన్నకు మొన్న కూడా మేము స్కూల్ మీట్‌కెళ్ళామనమాట. ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్‌కి. వెళితే వాళ్ళు ఇప్పటికి గుండ్రావ్ అనేసరికి నాకెంత ఆనందం అంటే ఇంకా గుర్తుపెట్టుకొని నన్ను పిలుస్తున్నారు ఆ పేరుతో అన్న చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అంతేగాని తప్పు పట్టుకుని అంటే యాక్సెప్ట్ చేశాను నేను. అర్థమవుతుందా మీకు? యాక్సెప్టెన్సీ ఉంది. కొంతమంది యాక్సెప్టెన్సీ ఉండదు. వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. నన్నిలా పేరు పెట్టారు నాకిలాగా అని. సో, మనం దాన్ని యాక్సెప్ట్ చేసే విధానంలో ఉంటుందనమాట.
అందుకనే చూడండి నాకు చిన్నప్పటి నుంచి కొన్ని యాక్సెప్ట్ చేసుకుని ఓకే. ఇదంతా ఫ్రెండ్‌షిప్‌లో మామూలే అలాంటివి ఉండుంటాయి. ఇప్పటికి వాళ్ళతో నేను ఇప్పటికి అలాగే మాట్లాడుతాను. వాళ్ళు నాతో అలాగే సంభాషిస్తారు. చిన్నప్పటి నుంచి నాకు మా డ్యాడీ జీన్స్ అనుకోండి ఎలాగన్నా. అలా ఉండేది. అదే ఆటోమేటిక్‌గా అదే వచ్చేసింది. నేను ఇప్పుడు మొన్న కూడా ఆళ్ళందరూ "ఏయ్! ఛీ! ఇప్పుడు కూడా ఆవిడని అలా పిలుస్తారేంటి" అని అన్నారు. ఏ తప్పు తప్పు ఫ్రెండ్స్ అన్నాక ఇలాగే పిలుచుకోవాలి. మర్చిపోకండి అన్నీ అలాగే పిలవండి అని. అప్పుడు ఇదే ఫీలే వేరు. ఆ ఫన్ అన్నమాట అది. అలాగా చిన్నప్పుడు అలా ఫీల్ అయిపోయే పిల్లలకి చెప్పాలి మనం. యాక్సెప్ట్ చేయాలి అని. అలాగని జెప్పేసి ఎవడు పడితే ఆడు అలా పిలిచేసేస్తే అందరి దగ్గర ఒప్పేసుకోమని కాదు. జస్ట్ ఫ్రెండ్‌షిప్‌లో అదంతా మామూలే. అక్కడ కూడా మనం తప్పు పట్టుకుంటే ఫ్రెండ్‌షిప్‌లో మన ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోలేమనమాట. దాన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు అలాంటియన్నీ మనసుకి. చుట్టుప్రక్కల ఉండేవారు ప్రభావం కూడా మనపై ఉంటుంది. వారు మనపై ఇచ్చిన కామెంట్స్ మాత్రమే కాకుండా, మన పెద్దలు ఎన్నో సార్లు మనల్ని, "ఏయ్! చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు?" అని హెచ్చరించి ఉంటారు. చాలా ఇలా కూడా మనపై వారి ప్రభావం ఉంటుంది. మెయిన్ ప్రాబ్లమ్ అండి ప్రస్తుతం ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా ఎవరేమనుకుంటారో, నేనిలా చేస్తే ఎవరేమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారనే మనం జీవిస్తున్నాం ఇప్పటికి కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఇంజెక్ట్ చేసేసారు అది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. నువ్వు అలా చేయకూడదు. నువ్వు ఇలా వెళ్ళకూడదు. వాళ్ళతో ఉండకూడదు. వీళ్ళతో మాట్లాడకూడదు. అన్నీ ఫూలిష్ అన్నమాట. అన్నీ బుల్‌షిట్ అంటాం. అలాగా పనికిరానివి అన్నీ నేర్పిచ్చేసారు. వాళ్ళని నువ్వు అనొద్దు అంటున్నావు కదా! ఎందుకంటే ఇన్వైట్ చేసి తీసుకున్నది జ్ఞానం లేకుండా అమాయకంగా నువ్వు తీసేసుకున్నావు నీ లోపలికి. ఇప్పుడు అది కరెక్ట్ అనుకుంటున్నావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలిసాక జ్ఞానం తెలిసాక అది కరెక్ట్ కాదు. అది రాంగు. అయితే కరెక్ట్ ఏంటి? అని మనం విశ్లేషించుకుని దాన్ని కరెక్ట్ లైన్‌లోకి మనం తెచ్చుకోవాలి. అందుకనే లూయిస్ ఎల్‌జే ఈ బుక్ అనేది చాలా ఇంకా ఎలాగంటే ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకునే ఉండేవారు అందరూ. ఎక్కడికన్నా ఉద్యోగాలకెళ్ళేవాళ్ళు ఆళ్ళ చేతిలోనే హ్యాండ్ బుక్ అన్నమాట ఈ బుక్కు. ఎక్కడ ఎలాగ ఎటువంటి ఇవన్నీ ఈ ఫీలింగ్స్ అన్నీ మన శరీరం మీద, మన అవయవాల మీద పడుతున్నాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయే, దాన్నే మనసు అంటాం. ఈ మనసుకి సంబంధించిన ఈ ఆలోచన విధానాలంతా మన శరీరం మీద పడి అనారోగ్యాలకి కారణమవుతుంది. ప్రతి చిన్న నొప్పితో సహా నేను చెప్పగలను. ఈ బుక్కు చాలా మనకి ఉపయోగపడుతది ఆ విషయంలో. ఒక హ్మ్. నొప్పే కాదు ఆ మానసికమైన ఒత్తిడేంటి, ఏ ఏదైనా సరికాని ఆలోచన విధానం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి సరికాని నాలెడ్జ్ లేక ఇవన్నీ మనం ఈ లైఫ్‌లో మనం ఇలాగా ఫీల్ అవుతున్నాం. అంటే ఫేస్ చేస్తున్నాం. ఆ ఫేస్ చేసేటప్పుడు నేర్చుకోవాలి. ఓకే. ఇది ఇలా కాదు. ఇలా మార్చుకుంటే ఇలా మారుతుంది. అది కూడా నీ ఎంపికే. కొంతమంది ఎంపిక ఉండదు. డిజైన్ ఉండదు. నేను సరదాగా ఎంజాయ్ చేయడానికొచ్చాను ఈ లైఫ్‌ని. అలా వచ్చినోళ్ళు కొంతమందుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్‌మెంట్‌లోనే ఉంటారు. లైఫ్‌లో మనందరికీ కూడా వస్తది. ఒకానొక జన్మ. వచ్చి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని అక్కడ ఏమి కర్మలుండవు. ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. ఏముండవు. అలా కూడా ఒకసారి ఎంపిక చేసుకొని వస్తూ ఉంటామట. ఇది న్యూ ఎనర్జీలో చెప్తారట వ్యాస. ఒకసారి ఈ మీ బాల్యంలోకి చూసుకోండి. మీపై అధికారం చెలాయించిన వారి యొక్క ప్రభావం మీపై ఎంతుందో. ఇంకా టీవీలో, పేపర్‌లలో వచ్చే ప్రకటనలు అవే సత్యమని మనల్ని నమ్మించేంతగా ఉంటాయి. వాటి ప్రభావం కూడా మనపై ఉంది. ఎక్కువగా ఉమ్మ అమ్ముడుపోయే వ్యాపార ఉత్పత్తులన్నీ మనల్ని అనర్హులుగా జేసేటటువంటివే లేదా వాటిని వాడకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లు మనల్ని ప్రభావింపచేసేసేవి. అయి కొనుక్కోలేదనుకో అబ్బే! టీవీయే చూడట్లే ఈళ్ళకేం తెలియట్లేదు అసలు. ఈ నాలెడ్జే లేదు. డే టు డే లైఫ్ విషయాలే తెలియట్లేదు. టీవీ చూడకపోతే నీకు అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుందో తెలియలేదు అంటారు. న్యూస్ ప్రతిసారి ఎప్పుడైతే చెప్పారో ఆ న్యూస్‌లు, ఎమోషన్, ఫీలింగ్స్ అన్నీ మిమ్మల్ని కదిలిస్తే టీవీ వేస్ట్ మీరు చూడొద్దు అన్నారు. ఆ రోజు నుంచి టీవీ ఒకవేళ ఇప్పుడు ఎలా తయారయ్యామంటే టీవీ చూసినా అంటి ముట్టకండి. అంటే దాంతో సంబంధం లేదు. జస్ట్ చూసాం అంతే. ఫీలింగ్స్‌ని లోపలికి తీసుకోం. అక్కడ ఒక షీట్ లాగా హ్మ్. అయన్నీ ప్రాక్టీస్ చేసాంలెండి. దానికి నాకు సంబంధం లేదు. జస్ట్ చూస్తాం అంతే. ఎమోషనల్ ఫీలింగ్స్‌ని నీ దాకా రానివ్వకుండా
ఒక అడ్డుతెర లాంటిది వేసుకోవచ్చు పొరలాగా. మన ఆరాని కట్ చేసేసుకోవచ్చు టీవీకి మనకి. అంటే ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తది. బాగా ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ ఫీల్డ్‌ని కనెక్ట్ అయిపోతూ ఉంటాం కొన్ని టీవీ సిట్యుయేషన్స్‌లో. ఒక సినిమాలో ఒక ఎమోషనల్ దానికి కనెక్ట్ అలాంటి కనెక్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం జస్ట్ మానసికంగా ఒక షీట్ దానికి నాకు కనెక్షన్ లేదు తీసేసనుకోండి, ఎక్కడ ఒక ఎఫెక్ట్ గాని, ఒక నీలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్‌కి సంబంధించిన ఫీలింగ్స్ గాని బయటికి రావు. కనెక్షన్ ఉండదు ఇంకంతే. అలాగుంటే సాక్షిగా టీవీ చూడగలుగుతాం. లేపోతే అన్నిట్లో దూరిపోయి అన్ని సిట్యుయేషన్స్‌లో అన్ని క్యారెక్టర్స్‌లో దూరిపోయామనుకోండి, చాలా కష్టం. మన ఎనర్జీ అంతా లాస్ అన్నమాట. సో, ఎనర్జీ లాస్ అవ్వకుండా ఏమన్నా జేసుకోండి. అది నేర్చుకోవాలి మనం. సాధన చేయగా వస్తుందన్నమాట అది. మనమంతా ఇక్కడున్నది మన చిన్నతనంలో విధించుకున్న పరిమితులను అధిగమించేందుకే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇన్నాళ్ళు మనం ఏమేమి విధించుకున్నామో మనకి ఒక హ్మ్. ఇది పెట్టుకున్నాం. ఒక గిరి గీసుకొని జీవిస్తున్నాం. ఆ గిరి గీసుకున్న పోర్షన్‌ని దాటాలిప్పుడు బయటికి రావాలి. దానికోసమే ఇప్పుడు ఈ మెడిటేషన్ అనే దాంట్లోకి దిగాం. అవి ఎటువంటివైనా సరే, మనమిక్కడ ఉన్నది మన యొక్క అద్భుతమైన దివ్యత్వాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడానికే. వాళ్ళు మీకు ఏమి నేర్పించి ఉన్నా సరే, మీరు అధిగమించవలసిన నెగెటివ్ నమ్మకాలు మీలో ఉన్నాయి. మరి నేను అధిగమించాల్సిన నెగెటివ్ నమ్మకాలు నాలో ఉన్నాయి అని తెలుసుకోవాలి మీరు. ఇక్కడ మళ్ళా దివ్య వాక్కులనిస్తుంది ఆవిడ. మనం అది చక్కగా చెప్పుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. లూయిస్ ఎల్‌హే ఎప్పుడు ఒక డివైన్ వర్డ్స్ అన్నమాట దాన్ని. అనుకుంటూ ఉంటే మనం అది ముద్ర పడిపోయిందనుకోండి మన లోపల, అది ఈజీ అవుతది ముందుకెళ్ళడానికి. ఏమని చెప్తుంది వినండి చక్కగా. ఎవరన్నా వినదలుచుకునేవాళ్ళు కళ్ళు మూసుకొని వినండి. లేదంటే రాసుకుంటాను అంటే రాసుకోండి ఒక పేపర్‌లో. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. ఇక గతము యొక్క ప్రభావం, గతము యొక్క ప్రభావం నాపై ఏమాత్రము ఉండదు. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి, మార్పు చెందడానికి, నేనున్న ప్రస్తుతపు స్థితికి చేరుకోవడానికి నా గతము చాలా అవసరమున్న దృక్పథంతో నేనిప్పుడున్నాను. అంటే గతంతో సంబంధం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ గతానికి వెళ్లి అన్నీ చెరిపేసుకోవాలి. అన్నీ క్లియర్ చేసుకోవాలి మనం. నేనిప్పుడే ఇక్కడే నా మనసును శుభ్రపరుచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. మామూలు సిద్ధంగా కాదు, సంసిద్ధంగా. అంటే 100% పర్ఫెక్ట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. నాలో నా మార్పులు తెచ్చుకోవాలి అని. నేనిప్పుడే, ఇక్కడే నా మనసును శుభ్రపరుచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఎక్కడి నుండి ప్రారంభించినా పర్వాలేదు. కనుక మొదట చిన్న సులభమైన విషయాలను మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను. కావున ఫలితాలను త్వరగా నా మార్గంలో గమనిస్తారు. ఇలా నా మనసులోని నమ్మకాల్ని, ఆలోచనల్ని మార్చుకున్నాక వాటి వలన జరిగే బహిర్పరిస్థితులు మళ్ళీ తలెత్తకపోవడాన్ని చూసి చాలా ఆసక్తితో ఈ సాహసాలన్నిటినీ చేస్తాను. నేను స్వతంత్రుడయ్యేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది అని దివ్య వాక్కులు మనం చెప్పుకోవాలన్నమాట. నేర్చుకోవడానికొచ్చాను. నేను ఈ భూమి మీదకి ఏది జరిగినా నా మంచికే,
నేను నేర్చుకోవడానికే వచ్చింది సిచ్యువేషన్. దీని నుండి జ్ఞానంతో పాటు నేను నేర్చుకుని బయటకొస్తాను అని అనుకోవాలి. ఇది నిజమా? ఇంకో టాపిక్. సత్యం అనేది నాలో మార్పు చెందనటువంటి అంశము. మై డియర్ ఫ్రెండ్స్, సత్యము, నిజము అని 2 ఉంటాయి. సత్యము, నిజము మధ్యలో సన్న గీత ఉంటుంది అంతే. నిజం అనేది ఈ సమయానికి ఇప్పటికి ఇది కరెక్ట్. తర్వాత సిట్యుయేషన్ మారిపోయిందనుకో నిజము నిజంగా ఉండదు. ఇప్పుడు చూడండి, ఓ చెట్టు ఉంది. చెట్టు నిజమేనా? నిజమే. అది చెట్టది. దాన్ని కట్ చేసి దాన్ని ఏం చేస్తాము? దాన్ని ఆహ్, టేబుల్, కుర్చీ కింద మనం ఆహ్, ఇంట్లో వస్తువులుగా తయారు చేసుకుంటాం. మరి అప్పటికి ఆ కుర్చీ అది కుర్చీయే కదా! టేబులే కదా! అవును. అది కరెక్ట్. అది నిజమది. తర్వాత దాని సిట్యుయేషన్ మారిపోయిందనుకోండి, కాల్చేసామనుకోండి బూడిదయిపోతుంది. ఆ బూడిద అయిపోయినప్పుడు ఏమవుతుంది బూడిద? మరి ఆ బూడిద చూసినప్పుడు అది కరెక్టే కదా! అది సత్యమే కదా! సత్యం కాదు. నిజమే కదా! అప్పటికి అది నిజం. బూడిదయిపోయింది. అది నిజం. ఓకే. కానీ అది సత్యం కాదు. సత్యం ఏమిటి? చెట్టనమాట. చెట్టనేది సత్యం. ఎప్పటికి మార్పు చెందనిది. మార్పు చెందేది నిజం. మార్పు చెందనిది సత్యం. సో, ఇక్కడ ఆవిడేమంటున్నారు? ఇది నిజమా? సత్యం అనేది నాలో మార్పు చెందనటువంటి అంశము. సో, సత్యం అనేది ఎప్పటికీ మార్పు చెందదు. నిజం అనేది మారుతూ ఉంటుంది. కొంచెం మీనింగ్ ఒకేలాగా అనిపిస్తుంది కానీ, డిఫరెన్స్ ఉంది దాంట్లో. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది నిజమా అన్న ప్రశ్నకు 2 సమాధానాలున్నాయి. ఒకటి అవును అని, 2 కాదు అని. ఇది నిజమని మీరు నమ్మితే నిజమవుతుంది. ఇది నిజం కాదు అని నమ్మితే అది తప్పకుండా నిజం కాదు. ఒక గ్లాసులో సగం వరకు నీళ్లున్నాయనుకోండి. మీరు ఆ గ్లాసుని ఇది సగం నిండి ఉందని చెప్పవచ్చును. లేదా ఆ గ్లాసు సగం ఖాళీగా ఉంది అని కూడా చెప్పవచ్చును. అది మీరు చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజానికి మనం ఎంపిక చేసుకోవడానికి కోటానుకోట్ల ఆలోచనలున్నాయి. మనలో చాలామంది మన తల్లిదండ్రులు ఆలోచించినట్లుగానే ఆలోచించవలెనని ఎంపిక చేసుకుంటాము. ఆ ఆలోచన విధానంలోనే మనము కొనసాగవలసి అవసరం లేదు. అదే కరెక్ట్. అలాగే చెయ్యాలి అనేది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకే రకంగా ఆలోచించవలెనని ఇక్కడెవ్వరూ వ్రాసి పెట్టలేదు. నేను ఏది నమ్మడానికి ఎంపిక చేసుకుంటానో, అదే నా పట్ల వాస్తవం అవుతుంది. మీరు ఏదైతే నమ్మడానికి ఎంచుకుంటారో, అదే మీ పట్ల వాస్తవం అవుతుంది. మన ఆలోచన విధానాలు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. మన జీవితాలు జీవిత అనుభవాలు కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. మీ ఆలోచనలను పరిశీలించండి. మనము ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది. మనం ఏం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్? మీ ఆలోచనలను పరిశీలించండి. దాన్ని విశ్లేషించండి. ఏం ఆలోచిస్తున్నాను నేను? సాధన చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస మనం మన ఏ ఆలోచన అయితే చేస్తామో దాన్ని పట్టుకోగలుగుతాం. మామూలుగా అయితే సాధన లేకపోతే గబుక్కున ఏం ఆలోచిస్తాం మర్చిపోతాం. మనమే చెప్పుకుంటాం పొద్దున అవునా! అయ్యో! మర్చిపోయాను. మన అది నార్మల్ డైలాగ్ అయిపోయింది. మర్చిపోయాను అనడం. అలా అనకుండా ఆలోచన విధానాల్ని పరిశీలించండి. దానికి చాలా ఎక్సర్‌సైజెస్ కూడా ఇచ్చారు ఈవిడిక్కడ లూయిస్ ఎల్‌జే గారు. మనం చేయాలనుకుంటే చక్కగా దాన్ని చేశామనుకోండి. అప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతది మన జీవితం. యద్భావం తద్భవతి. ఆ రూల్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాడు సేత్. సో, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. అది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచనని రిలీజ్ చేయాలి మనం. ఒకవేళ మీరు హఠాత్తుగా ఆర్థికంగా చితికిపోయారంటే, క్రింది వాటిల్లో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. చూడండి చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్‌గానే చాలా ఫీల్ అవుతున్నారు. ఫైనాన్స్ సరిపోవట్లేదు. డబ్బులు లేవు. ఎంత డబ్బులున్నా డబ్బులు ఇంకా కావాలి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా డబ్బుతోనే మనం వర్కౌట్ చేస్తున్నాం.
డబ్బనేది చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఈజీగా ఖర్చు పెట్టుకోవడానికి ఉంటది. ప్రతీది కూడా డబ్బుతో కూడుకొని ఉన్నదన్నట్టు. సో, దానికి ఎటువంటి కారణాలు మిమ్మల్ని అడ్డుపడుతున్నాయి, ఆపుతున్నాయంటే, అంత డబ్బు మీ దగ్గర ఉండడానికి మీరు అనర్హులని అనర్హులు. అర్హత లేదనమాట మీకు అని భావించారేమో. అదే హ్మ్. చెక్ చేసుకోండి. మీ థాట్స్‌ని చెక్ చేసుకోండి. ఒత్తిడుల పట్ల, అప్పుల పట్ల మీకు నమ్మకం ఉందేమో. ఒత్తిడి, నమ్మకము, అప్పులు ఇవన్నీ నమ్మకం కాదు. ఒత్తిడి, అప్పులు ఈ రెండిట్ల మీద మీకు నమ్మకం ఉందేమో చెక్ చేసుకోండి. మంచి చాలా కాలం నిలవదని మీరు నమ్ముతున్నారేమో. మంచి చాలా కాలం నిలవదు. చాలామందంటారు, మంచికి పోతే చెడు ఎదురవుతుందండి అని. అది అలాంటి నమ్మకాల్లో నమ్మొద్దు మీరు. ఏది ఎదురవ్వవు. అంతా మన ఆలోచన విధానమే. జీవితము మీకు సహకరించదని మీరు నమ్ముతున్నారేమో. అది కూడా వన్ ఆఫ్ ది దిగజార్చే ఆలోచన మీకు. అసలు నేనెప్పుడూ విజయం సాధించనే అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారేమో చూసుకోండి. నేనెప్పుడూ సక్సెస్ లేదు నా లైఫ్‌లో. నేనెప్పుడు లక్కీ డిప్ తీసినా నాకెప్పుడు రాదు. నా పేరెప్పుడు రాదు. నాకే వస్తది అని కూడా అక్కర్లా. నాకు రాదు అని కూడా అక్కర్లా. జస్ట్ అలా ఉండి చూడండి. ప్రకృతి పరంగా ఆలోచించండి. సమ్ మీడియంగా ఉండండి. అదే దాన్నే మనం ప్రతిసారి ఏమంటారు మనకి మధ్య మార్గం అంటారు కదా! అలాగా. అది స్టార్టింగ్ ఫేజ్ అది. ప్రాక్టీస్ చేయడానికి. ఆ తర్వాత అదే కరెక్ట్ గాదు మళ్ళా. దాని నెక్స్ట్ క్లాస్ ఉంటది మళ్ళా. నేర్చుకోవాలి. ఇలాంటివి మీ అంతరంగంలోని నమ్మకాలైతే తప్ప మీకు బహిర్గతంగా అలాంటి పరిస్థితి సంభవించదు. సంబంధ బాంధవ్యాలలో మీరెవరినైనా ఆకర్షించడానికి విఫలమైతే, నన్నెవరూ ప్రేమించరు. నేను ప్రేమించబడడానికి అనర్హుడను అన్న భావన ఉంటదట మీకు. అందరూ నా హృదయాన్ని గాయపరుస్తారు. మరి మా అమ్మపై అధికారం చలాయించబడట నాకు జరుగుతుండే జరుగుతుందేమో అన్న నమ్మకం. వాళ్ళింట్లో ఎవరికైనా ఒక వ్యక్తికి అధికారంగా చలాయిస్తున్నారంటే, అది నాకు కూడా జరుగుతది. అవతల వ్యక్తికే కాదు. నేను కూడా ఇటువంటి వాటిల్ని ఫేస్ చేయాల్సొస్తదేమో నా జీవితంలో అన్న నమ్మకాలు కొన్నుంటాయి. ఇలాంటివే మీ అంతర్గత నమ్మకాలే ఉంటాయి. సో, అంతర్గతంలో మీ నమ్మకాలు ఎటువంటిగా ఉన్నాయో చూసుకోండి. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరొకవేళ చాలా అనారోగ్యకరంగా ఉన్నట్లయితే, మా వంశంలో ఈ రోగముంది. వాతావరణం మారిందంటే నాకు ఏదో ఒక రోగమొస్తుంది. చూడండి చాలామంది సమ్మర్ నుంచి రైనీ సీజన్‌లోకెళ్తారు. జలుబొచ్చేస్తుందండి, జ్వరమొచ్చేస్తుంది. ఎందుకంటే బయట వాతావరణం బాగోలేదు కదా! అని వాతావరణాన్ని నిందిస్తూ ఉంటాం. అది ఒక్కొక్కళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళకి రాంగ్ అవ్వచ్చు. అన్ని సమయంలో అదే కరెక్ట్ కాదు. సో, మన ఆలోచన విధానాన్ని మనం ఎలా ఆలోచించాలనేది మనం అర్థం జేసుకోవాలి. వాతావరణం మారిందంటే నాకు ఏదో ఒక రోగమొస్తుంది. పుట్టింది ఇలా దుఃఖపడడానికేనేమో! ఒకదాని తర్వాత ఒకటి ఈ రోగాలు నన్ను వేధిస్తాయి. లాంటి నమ్మకాలు మీలో ఉండి ఉంటాయి. అసలు ఎన్ని రకాలలో ఇరుక్కునున్నామో ఎప్పుడు తెలుస్తదంటే, ఓ పేపర్ షీట్ తీసుకొని చక్కగా కూర్చొని, మీ సమయాన్ని కేటాయించుకొని, ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకొని, చక్కగా దాంట్లో లిస్ట్ రాసుకోండి. ఏమేమి నమ్మకాలు మీలో ఉన్నాయి. ఇవన్నీ చదువుతుంటే నిజం చాలా కనిపిస్తాయి మనకి పాయింట్స్. అప్పటిదాకా ఏమున్నాయి మనలో అన్న అంటే ఎలా వేసుకోవాలి క్వెషన్ అనేది కూడా తెలీదు మనకి. ఇప్పుడు ఏదైతే అర్థం చేసుకుంటున్నామో దీన్ని బట్టి ఏం చేసుకుంటాం, ఏదైతే అవసరమో, ఏదైతే 100% సత్యమో అది తీసుకుంటాం. లేదంటే దాన్ని పక్కకు పెట్టేస్తాం. పైవేవి కాకుండా ఇంకేదో విధంగా కూడా మీ నమ్మకాలుండవచ్చు. మీలో ఆ నమ్మకం ఉందన్న స్పృహ కూడా మీకు లేకుండా ఉండవచ్చు. చాలా మందికి వారిలో ఇటువంటి నమ్మకాలున్నాయన్న ఎరుక కూడా వారికి ఉండదు. చాలా మందికి వాళ్ళు నేనిలా నమ్ముతున్నాను మీరంటే, అబ్బే! నేనలా చెయ్యనండి. నేను వ్యతిరేకించలేదే.
అబ్బే! నేను అందరికి మీ చేతిలోంచి డబ్బులు అంత ఈజీగా బయటకి ఇవ్వరండి అంటుంటాను నేను కొంతమందితో. వాళ్ళంటారు, "అబ్బే! నేను ఎంత ఇస్తానో మీకే తెలీదు. వాళ్ళకే తెలీదు. అంత డబ్బులు నేను ఇచ్చేస్తూ ఉంటాను. ఆహ్, ఓల్డ్ ఏజ్ హోమ్‌కి అంతా నేను చాలా ఖర్చు పెట్టేస్తాను. ఎవరన్నా చూసారంటే మీరింత ఖర్చు పెడతారా?" అని అంటారట. ఆలోచించి ఇవ్వాలా? వద్దా? పేరు ప్రతిష్టలకి లేతే పుణ్యశక్తి పెంచుకోవడానికి ఇలాంటి ఆలోచించి ఇచ్చేవాళ్ళుంటారు. ఎంతన్నా డబ్బులైనా ఇవ్వనివ్వండి. కోట్లల్లో, వేలల్లో, లక్షల్లో ఇచ్చుకోనివ్వండి. కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంది? అది వాళ్ళకి తెలిస్తే చాలు. ముందు ఆళ్ళకే తెలీదట ఇది చెప్పడం. ఈవిడేంటి అసలు నిజంగా కూడా అదే. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమైంది. నాకు కూడా అవి ఉన్నాయని తెలీదు మనకి లోపల. వారు కేవలం బయట జరిగే విషయాలనే పట్టించుకుంటారు. మీ అంతరంగపు ఆలోచన విధానాలకు, మీ బహిర్గత జీవిత అనుభవాలకు గల అవినాభావ సంబంధమును వేరెవరైనా చూపించేంత వరకు మీరు మీ జీవితంలో ఒక బలి పశువుగానే మిగిలిపోతారు. సో, చూసుకోండి ఫ్రెండ్స్. ఎంత మనల్ని మనం మార్చుకోవాలి. ఎంత మనల్ని మనం సరి అయిన దారిలో ఉంచుకోవాలి. ఏ ఏది కరెక్ట్, ఏది రాంగు, ఎంత క్లారిటీ తెచ్చుకోవాలి. మనం 24 బయట మాట్లాడుకొని బయట చూస్తున్నాం. మన లోపలికెళ్తే ఎంత వర్కౌట్ చేసుకుంటే మనం ఎంత బయటకొస్తాము. అసల ప్యూర్ క్రిస్టల్ లాగా బయటకొస్తాం. ఏ సమస్య ఏ నమ్మకంలోంచి పుట్టుకొస్తుందో క్రింది పట్టిక తెలియజేస్తుంది. ఆవిడొక లిస్ట్ ఇచ్చింది. ఏ సమస్య ఎందులో నుంచి పుట్టుకొస్తది. అది వింటూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటది. సమస్య ఏంటి? ఆర్థికంగా చాలా దెబ్బతినడం. ఆ సమస్య ఎందువలన ఎటువంటి నమ్మకాలతో అది వస్తుందంటే, డబ్బును కలిగి ఉండడానికి నేను అనర్హుడిని. నాకు అర్హత లేదండి. డబ్బు కలిగి ఉండే అర్హత నాకు లేదు. అందుకనే నాకు డబ్బు నా చేతికి రావట్లేదు అని మనం రకరకాలుగా డబ్బు గురించి ఆలోచించి, ఆర్థికంగా చాలా దెబ్బతినడం. దానివలన ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉంటాం. నెక్స్టు ఈ సమస్య స్నేహితులు లేకపోవడము. ఎందుకు ఫ్రెండ్స్ ఉండరు? చాలా మందికి నాకు తెలీదు. నాకైతే విపరీతంగా ఫ్రెండ్స్. విపరీతంగా టైం సరిపోదు కూడా. అందరితో మాట్లాడే సమయం. అంతమంది కానీ ఇప్పుడిప్పుడు కొంచెం ధ్యానంలోకొచ్చాక ఓన్లీ ధ్యానానికి మనకి సంబంధం ఎలా ఉంటది? సత్యాన్నే మాట్లాడతాం మళ్ళా. సత్యం గురించే చెప్తాం. ధ్యానమే మాట్లాడతాం. దీనికి సంబంధించినోళ్ళే కనెక్ట్ అవుతున్నారు. అది కూడా అర్థమైంది. స్నేహితులు లేకపోవడం. ఎందుకుండరు? నన్నెవరు ప్రేమించరు. నన్నెవరు ప్రేమించరు. అంటే యాక్సెప్ట్ చెయ్యరు అన్న ఫీలింగ్ కూడా మనలో కలిగితే దానికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మనమే అడ్డుకట్టు. మనమే అన్నీ మనకి ఇది జరగలేదు, అది జరగలేదు, అది జరగలేదు కారణం మనమే. మన ఆలోచన విధానమే. సో, నెక్స్ట్ ఇంకోటి సమస్య ఏంటి? చేసే వృత్తిలో సమస్యలు. అంటే ఏంటి? నేను బాగా చెయ్యట్లేదు. నేను బాగా లేను. నేను చేసే పని అయ్యో! నేను సరిగ్గా చెప్పట్లేదు టీచర్‌ని. నేను ఈ క్లాస్ సరిగ్గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అని నీకు నువ్వే అడ్డుకట్టు. నేను సరిగ్గా లేను అన్న ఫీలింగ్ నీకే ఉందన్నమాట. ఎప్పుడూ ఇతరులని మెప్పిస్తూ ఉండడం. అదెందుకు చేస్తాం? అదొక సమస్య. ఎప్పుడు అవతలోళ్ళని పొగిడేస్తూ ఉంటారనమాట. ఏమి పని టైం టైమ్ పాస్‌కన్నట్టు. ఏమీ లేకపోయినా అక్కడ చేసిందేమి లేకపోయినా. ఎందుకని? నా దారిలోకి ఎవరు రారు. చూసారా ఎవరు? అతని దారిలోకి అంటే డిస్టర్బ్ చేయరు అనే ఫీలింగ్. అందుకనే అవతలోళ్ళని పొగిడేసి పంపించేస్తూ ఉంటారు. అవతలోళ్ళు ఈళ్ళ జీవితాల్లో ఏళ్ళు పెట్టకుండా ఉంటారన్న ఆలోచన విధానం. ఇలాగా సమస్య ఏదైనా ఒకానొక ఆలోచన విధానంలోంచే ఉత్పన్నం అవుతుంది. మనము మన ఆలోచన విధానాలను మార్చుకొనవచ్చు. మనము ఈ విషయాల్ని నిజమని నమ్మినా, నమ్మకపోయినా, ఈ సమస్యలను నిరంతరము మోస్తూ, వాటితో అలుపెరుగక పోరాడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఏదేమైనా మన సమస్య ఎంత క్లిష్టమైనదైనా అది కేవలం మన అంతర్గత ఆలోచనా విధానంలోంచి జనించిన ఒక బహిర్గత ప్రభావమే. ఒకవేళ మీకిప్పుడు సమస్యలకు కారణభూతమైన ఆలోచన విధానాలేవో తెలియలేకపోయినా పర్వాలేదు. మీ మీరిప్పుడు సరియైన స్థితిలోనే ఉన్నారు. మీకు ఆ సహాయం చేయడానికే
ఈ పుస్తకము రూపకల్పన చేయబడింది. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుక్ మనల్ని బాగా కడుగుద్దనమాట. కడిగి మొత్తం ఉతికి బాగా ఆరేస్తది. బాగా చదివి ఎలాగంటే ఏదో తెలుగొచ్చని మొత్తం బుక్ అంతా చదివేయడం గాదు. ప్రతి పాయింట్‌ని చదవడం, దాన్ని విశ్లేషించడం, దాన్ని వర్కౌట్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. అప్పుడు నువ్వు దాని నుండి బయటకొస్తావు. అట్లాగా ఈ బుక్ చాలా అద్భుతమైన బుక్కు. మీరందరూ కొనుక్కోవడం మంచిది. ఒకప్పుడు ఇంట్లో ఎవరన్నా వస్తే బొట్టు పెట్టి జాకెట్ ముక్క ఇవ్వడం గాదు. ఇప్పుడు ఈ బుక్సే ఇచ్చేదాన్ని. ఈ నీ జీవితం నీ చేతుల్లో. అంత అద్భుతంగా వాళ్ళకి ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆళ్ళ గుర్తు గూడా ఉంటది అలాగా. ఉంచేసుకుంటారు. ఒక చోట ప్రశాంతంగా ఒకవేళ మీకిప్పుడు సమస్యలకు కారణభూతమైన ఆలోచన విధానాలేవో తెలియకపోయినా పర్వాలేదు. మీరిప్పుడు సరియైన స్థితిలోనే ఉన్నారు. మీకు సహాయం చేయడానికే ఈ పుస్తకం రూపకల్పన చేయబడినది. నా ప్రస్తుత పరిస్థితికి ఎటువంటి ఆలోచన విధానాలు కారణమై ఉంటాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక చోట ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుని, ఈ ప్రశ్న వేసుకుని, మీరు వినగలిగితే మీ అంతరంగంలోని దివ్య ప్రజ్ఞ మీకు సమాధానం ఇస్తుంది. దివ్య ప్రజ్ఞ మీలో నుంచి మీ క్వెషన్‌కి ఆన్సర్స్ ఇస్తది. దాన్నే ఇన్నర్ అంటాం అన్నమాట. ఆ దివ్య ప్రజ్ఞనే ఇన్నర్. మీ ఇన్నర్‌తో మీరు కనెక్ట్ అవ్వండి అని అంటుంటాం కదా! ధ్యానం చేసి. మీ దివ్య ప్రజ్ఞతో కనెక్ట్ అవ్వండి. అప్పుడు అది సమాధానాలు ఇస్తుందన్నమాట. ఇది కేవలము మీరు మీ బాల్యంలో ఏర్పరుచుకున్న నమ్మకమే. మనము నమ్మే కొన్ని విషయాలు చాలా పాజిటివ్‌గా ఉండి, మనకు జీవితమంతా మేలు చేస్తాయి. ఉదాహరణకు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు 2 వైపులా చూడాలి లాంటి హెచ్చరిక. కొన్ని ఆలోచనలు ప్రారంభంలో చాలా సహాయకారిగా ఉండి, వయసు పెరిగే కొద్దీ అవి మనకు ఏ మాత్రము లాభపడవు. కొత్త వారిని నమ్మవద్దు అనే నమ్మకము మన చిన్నతనంలో లాభపడవచ్చునేమో గాని, పెరిగి పెద్దయ్యాక కూడా అదే నమ్మకముతో కొనసాగితే మనకు మిగిలేది ఒంటరితనమే కదా! నిజమే కదా ఫ్రెండ్స్? కొత్త వారిని నమ్మవద్దనేది ఇప్పటికీ యూఎస్‌లో జరుగుతూ ఉంటది. పిల్లలకి చెప్తారు. మన వాళ్ళు కాని వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడొద్దు. అంటే ఎక్కడ అప్పుడది ఓకే. పెద్దయ్యాక కూడా నువ్వు మాట్లాడొద్దు అంటే, ఇంక నీకెవరు ఫ్రెండ్స్ అనేది, పరిచయస్తులనేది మిగలరనమాట. ఇది నిజమా? అది నేర్చుకోవడము నాకెందుకింత కష్టంగా అనిపిస్తోంది? అవి మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండి ఉంటారు. కానీ నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. ఇప్పుడిది నిజమా? ఈ నమ్మకం నాలో ఎక్కడి నుండి ఏర్పడినది? నేను ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు టీచర్ పదే పదే చెప్పడం వల్ల నేనిది నమ్ముతున్నానా? ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నాకేమైనా మంచి జరుగుతుందా? సో, ఎన్ని రకాల నమ్మకాలో మనకి. అందుకనే హాయిగా కాసేపు ధ్యానం చెయ్యొద్దు. అలా ప్రశాంతంగా కూర్చొని క్వెషన్ ఏసుకోండి మీ లోపల మీరే. ఏంటి నేను ఈ నమ్మకాన్ని ఎందుకింత గట్టిగా నమ్ముతున్నాను? దొంగలొస్తారు. ప్రతిసారి ఎంత తిడతారంటే, దొంగోడు రాడు. రాకపోయినా నీ ఆలోచనలు పంపించి ఆడిని పిలిచేస్తావు నువ్వంటారు. ఎందుకంటే తలుపులు అన్నిటికి లాక్‌లేసేసుకొని జాగ్రత్తలు పడిపోయి ప్రతీది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దానికొక ఇదుంది. ఏంటది అంటే, నీ వస్తువు నీదైతే నీ దగ్గరే ఉంటది. ఎవడు పట్టుకెళ్ళలేడు. నీది కానిది నువ్వు ఎంతన్నా దాయి ఉండదు. పట్టుకెళ్ళిపోతారు. సో, ఇదొక్కటి అర్థమైపోయిందనుకోండి, అక్కడ అలా పెట్టొచ్చు ఓపెన్‌గా. అది నీదైతే నీ దగ్గరుంటుంది. నీది కానిది నీ దగ్గర నువ్వు ఎంత దూరం ఇసిరెయ్యి. అది నీదైతే నీ దగ్గరికి అలా తీసుకొచ్చి మళ్ళా నీ దగ్గరికే వస్తది. నీది కానిది నువ్వు ఎంత సేఫ్‌లో, లాకర్‌లో ఎక్కడో దాయి ఎవరికీ తెలియకుండా. ఉండదు. నీది కానిదైతే నీ దగ్గర ఉండదు. ఈ ఒక్క రూల్ తెలిసిందనుకోండి, ప్రకృతి పరంగా ఇది. లా ఆఫ్ నేచర్ ఇది. ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తదో నువ్వు ఏమి దాచుకోవు, ఏమి జాగ్రత్తలు అక్కర్లా. కాకపోతే ఓపెన్‌గా మరీ పెట్టేయొద్దు. బంగారం అలా అన్నాను కానీ బంగారం తీసుకెళ్ళి రోడ్డు మీద. దానికి తగ్గ నమ్మకాలుండాలి. మనలో ఎనర్జీ ఉండాలి. అన్నీ చెప్పేస్తే సరికాదు. చేసి చూపిచ్చాలి కూడా.
నేను అలాగే ఇప్పుడు చెప్పేసానంటే ఓపెన్‌గా తన్నేస్తాడు మా ఆయన. తలుపులు తీసే ఉంటాయి. మేము తాళాలెయ్యం. ఆయనది అదొక రకమైన ఆలోచన నమ్మకం. నా నమ్మకం ఏంటంటే మాస్టర్స్ చూసుకుంటారు హాస్టల్ వాళ్ళు. నాదైతే నా దగ్గర ఉంటది. నాది కానిది నువ్వు ఎక్కడన్నా దాయి. అది ఉండదు. ఇంకెందుకు? అంటే ఎంతో ఎనర్జీస్ ఉంటే గాని ఇవన్నీ ప్రాక్టీస్ చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే సాధన చేయాలి. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఎక్కువ సాధన చేసుకోండి. ఒక 40 డేస్. రోజుకి ఒక 6 అవర్స్. మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, ఈవినింగ్ 2. అలాగే అది మిగతా సమయాన్ని మీరు ఏదైతే ఇంపార్టెంట్ వంట చేయాలి, అది చేసి అక్కడ పెట్టేసి ఆళ్ళందరి టేబుల్ మీద సర్దేసి ఈ ఇంపార్టెన్స్ వాళ్ళకి కాదు మనకివ్వాలి. ముందు మనం తయారవుతే అవతలోళ్ళని చక్కగా చూసుకుంటాం. వాళ్ళని అర్థం చేసుకుంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో, దానికోసమైనా మనం మనల్ని మనం తయారు చేసుకోవాలి. ముందు మనల్ని మనం తయారు చేసుకోం. అందరూ అంతే. అందరూ పొద్దున్న లేసిన కాడ నుంచి పిల్లలకేం చేయాలి, భర్తకేం చేయాలి, భార్యకేం చేయాలి, ఆళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, ఈళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, ఇదే ఆలోచన. అసలు ఎవరిని సాటిస్ఫై చేయక్కర్ల. ముందు నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటే చాలా హాయిగా ఉంటది. ముందు అది అర్థం చేసుకోండి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. ముందు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.